అరుణాచలం తిరుపతి 2 డేస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. మీరు కూడా వెళ్ళాలి అంటే ఈ వ్లాగ్ చూసేయండి. మనకి ఫస్ట్ ఆంధ్ర నుండి అరుణాచలం వెళ్ళాలంటే బెస్ట్ ఆప్షన్ ట్రైన్స్ కూడా డైరెక్ట్ అరుణాచలానికి చాలా తక్కువ ఉంటాయి. సో కాట్పాడి రీచ్ అయితే అక్కడ నుంచి రెగ్యులర్ బస్సెస్ అరుణాచలానికి ఉంటాయి. ఆంధ్ర నుండి కాట్పాడికి అండ్ ఆంధ్ర నుండి అరుణాచలానికి వెళ్ళే ట్రైన్స్ లిస్ట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తున్నాను, చెక్ చేసేయండి. మేము ఇప్పుడు అరుణాచలం వెళ్ళడానికి షాలిమార్ టు తిరువన్నామలై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని బుక్ చేసుకున్నాము. ఇది దువ్వాడలో మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మిడ్ నైట్ 2 AM కి అరుణాచలంలో దింపుతుంది. దిగిన వెంటనే స్టేషన్ నుంచి బయటికి రాగానే షేర్ ఆటోస్ ఉంటాయి. ఆ షేర్ ఆటో డైరెక్ట్ అరుణాచలం గుడి దగ్గర డ్రాప్ చేస్తాడు. పెర్ హెడ్ 30 రూపీస్. రాజగోపురం దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి. మేమైతే అపర స్వామిగల్ మదన్ అనే ఆశ్రమంలో దిగాము. ఈ ఆశ్రమంలో మేము ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి, క్లాక్ రూమ్ లో లగేజ్ పెట్టుకోవడానికి మాత్రం యూస్ చేసుకున్నాము. ఫ్రెష్ అవ్వాలి అంటే పెర్ హెడ్ 30 రూపీస్, అలానే లగేజ్ పెట్టుకోవాలి అని అంటే 100 రూపీస్. ఒకవేళ మీరు 24 hours స్టే ఉండాలి అంటే పెర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. ఒక చేప, అలానే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అవి కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఈ ఆశ్రమంలో ఫ్రెష్ అవ్వడానికి ఓకే గానీ ఫ్యామిలీస్ తో స్టేయింగ్ కి కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. సో బెటర్ ఫ్యామిలీస్ తో వెళ్లే వాళ్ళకి అక్కడే దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి. 700 to 1200 రేంజ్ లో హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో మేమైతే ఆశ్రమంలో ఫ్రెష్ అయిపోయి లగేజ్ క్రాక్ రూమ్ లో పెట్టేసి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఆశ్రమం అండ్ అలానే ఈ హోటల్స్ అన్ని కూడా రాజగోపురానికి చాలా దగ్గరలోనే ఉంటాయి. 5 minutes వాక్ అంతే. రాజగోపురం ముందు 365 ఒత్తులు వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టుకుని దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మేము వెంటనే తిరుపతి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి గిరి ప్రదక్షిణ ప్లాన్ చేసుకోలేదు. ఈ గిరి ప్రదక్షిణ టోటల్ 14 kilometers ఉంటుంది. అలానే 6 to 8 hours టైం పడుతుంది. అలానే పెద్దవాళ్ళు లేదా చిన్నపిల్లలు ఎవరైనా అలా ఉంటే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. కాకపోతే ఆటో వాళ్ళు 400 ఛార్జ్ చేస్తారు. దీనికి అయితే 3 hours టైం పడుతుంది. మేమైతే 365 ఒత్తులు వెలిగించేసి దర్శనం లైన్ లోకి వెళ్ళిపోయాము. మేము ఫ్రీ దర్శనం చేసుకున్నాము. సో 3.5 hours టైం పట్టింది. మండే అండ్ మాస శివరాత్రి కావడంతో రెగ్యులర్ టైమింగ్స్ మీద మాకు ఎక్కువ టైమే పట్టింది దర్శనానికి. రెగ్యులర్ డేస్ లో అయితే 2 hours లోనే దర్శనం అయిపోతుంది. దర్శనానికి వెళ్లే వాళ్ళకి టికెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. 50 రూపీస్, 200, 300 టికెట్స్ కూడా ఉన్నాయి. 250, 300 రూపీస్ టికెట్ తీసుకుంటే స్వామివారి అభిషేకం అలానే అలంకరణ హారతి అయ్యేంత వరకు గర్భగుడిలోనే ఉండొచ్చు. ఇదైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో స్వామివారి దర్శనం అయిపోగానే అదే లైన్ లో అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాము. అమ్మవారి దర్శనం అయిపోగానే అదే లైన్ లో బయటకు వచ్చేస్తాము. మాకైతే అరుణాచల శివ దర్శనం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మేము లగేజ్ తీసుకుని తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాము. అరుణాచలం నుంచి తిరుపతికి చాలా ఈజీగా 4 hours లో తిరుపతికి రీచ్ అయిపోతాము. అది ఎలా అనుకుంటున్నారా? అంత ఈజీగా ఎలా వెళ్ళామో పార్ట్ 2 లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, వెళ్ళి చూసేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈస్ట్ గోదావరి పెళ్ళం, వెస్ట్ గోదావరి మొగుడు.